మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన హరిత అఖిలా గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో నమస్తే. నమస్తే కీర్తి. సో యాజ్ వీఆర్ టాకింగ్ అండ్ డిఫరెంట్ టాపిక్స్, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ నేను కొన్నిసార్లు వింటూ ఉంటాను, మేబీ ఫేస్ కూడా చేసి ఉంటాను, మీరు అందరూ చూసుంటారు. ఏంటి అంటే రిలేషన్షిప్స్లో కొంతమంది కర్స్ చేస్తూ ఉంటారు, అంటే శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఐదర్ ఇట్ మేబీ తల్లి ఒక్కొక్కసారి పిల్లల్ని కూడా అంటూ ఉంటుంది, హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటూ ఉంటారు, సిస్టర్స్ బ్రదర్స్ అనుకుంటూ ఉంటారు, అరే నువ్వు నాకు ఇలా చేసాను నాశనం అయిపోతావురా, లేదంటే నువ్వు ఇంకా ఎదగలేవు చూడు, నన్ను ఇలా అంటున్నావు, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, ఇలాంటి వర్డ్స్ విల్ ఇట్ రియల్లీ ఎఫెక్ట్ ఇన్ దేర్ లైఫ్స్? యా, నేను విన్నదైతే నన్ను ఇంత ఏడిపించారు కదా, మీరు కూడా ఏడుస్తారు. అండ్ ఆఫ్టర్ లిజనింగ్ టు దాట్ కీర్తి, అసలు ఒక 2-3 రోజులు నిద్ర పట్టలేదు నాకు నా లైఫ్లోని. అంతలా ఎవరిని ఎందుకు మనం అనాలి అని. ఇట్స్ నాట్ అబౌట్ దెమ్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ అస్. నేను ఏదో వీక్నెస్ ఉంది, నేనే ఆ వీక్నెస్ వల్ల ఎక్స్పెక్టేషన్ చేశాను, నేను సరిగా ఎక్స్ప్రెస్ చేయలేదు, సో నేను ఫేస్ చేస్తున్నాను. దిస్ స్టోరీ ఈస్ ఫార్ బెటర్. ఇలా మన పైన తిప్పుకోవడం చాలా బెటర్ దాన్ కర్సింగ్ సంబడి. అంటే ఎలా, వీడి వల్ల లేకపోతే ఈమె వల్ల నా లైఫ్ ఇలా నాశనం అయింది, సో నేను ఏదైతే బాధపడుతున్నానో నువ్వు కూడా అంతే బాధపడు, తదాస్తు. సరే అన్నం అందం ఇలా నేను అన్నాను, సపోజ్ అది రివర్స్ అయి కొట్టి మన పిల్లల దాకానో మన ఫ్యామిలీకి రావడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఎస్, సో కర్సింగ్ వల్ల అవతల మనిషి మీద పడుతుంది, నేను కాదనట్లేదు. బికాజ్ ఎవ్రీబడీస్, మనందరం కూడా పవర్ఫుల్ సోల్సే, మనందరం కూడా యూనివర్స్ పిల్లలే. మదర్ నేచర్ మనందరికీ కూడా వాక్ పవర్ ఇచ్చింది. మనం ఏదన్నా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది అవుతుంది. బట్ మదర్ నేచర్ ఎప్పుడు కూడా నెగటివిటీకి సపోర్ట్ చేయదు. ఎవరైతే ఫర్గివింగ్ నేచర్ ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా గాడ్ అండ్ మదర్ నేచర్. సో ఇది చూస్ చేసుకుందామా, అది చూస్ చేసుకుందామా. కర్సింగ్ వల్ల నీకేమొస్తుంది, ఆ ఇన్స్టెంట్ ప్లెజర్ వస్తుంది. ఏంటి, నేను బాధపడుతున్నాను, నా అంత బాధ నువ్వు కూడా పడినప్పుడు తెలుసుకుంటావురా, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు, ఇంత అనుభవిస్తావు. ఇలా అన్నప్పుడు ఏమవుతుంది, మన పెయిన్కి నేను జస్టిఫికేషన్, ఐ అగ్రీ, మన పెయిన్కి ఉంది, వాళ్ళ అవతల వాళ్ళు చేసిన దాని వల్లే మనకు పెయిన్ వస్తుంది, ఐ కంప్లీట్లీ అగ్రీ. బట్ ఎట్ ద సేమ్ టైం డోంట్ కర్స్. ఆ టైంలో వేరే వాళ్ళని మనం శాపనార్థం పెడితే అది మళ్ళీ మల్టిప్లై మన దగ్గరకు వస్తుంది. సో డోంట్ డూ ఇట్. మరి ఏం చేయాలి ఆ టైంలో అంటే, ఇక్కడ నేను చెప్తాను. పెయిన్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పేపర్ మీద రాసేసేయండి. పేపర్ మీద ఎప్పుడైతే పెడతామో వాళ్ళకి రీచ్ అవుతుంది. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. పేపర్ మీద మీరు రాసినప్పుడు యాక్చువల్లీ ద సైన్స్ హ్యాపెనింగ్ బిహైండ్ ఇస్, మీ సబ్ కాన్షియస్ మైండ్ మాట్లాడుతోంది విత్ దేర్ సబ్ కాన్షియస్ మైండ్స్. ఇక్కడ నువ్వు వచ్చి ప్రాక్టికల్గా వాళ్ళ లైఫ్లో నువ్వు లెటర్ ఇచ్చినా వాళ్ళు చదవకపోయినా డజంట్ మ్యాటర్. ట్రస్ట్ మీ, 4-5 years తర్వాత వాళ్ళు, నువ్వు ఈ లెటర్లో వాళ్ళు ఎలా అయితే ఉండాలి అని రాసావో వాళ్ళు అదే చేస్తూ ఉంటారు నీతోని. అంటే అట్లా శాపనార్థాలు పెట్టకుండా మంచిగా ఉంటున్నాడని చెప్పి మనం రాసుకోవాలంటే, మీకేం కావాలో అదే రాయండి. వీడు కూడా కాలు ఇరిగిపోవాలి, చెయ్యి ఇరిగిపోవాలని రాస్తే ఫస్ట్ మనకే అయ్యి తర్వాత వాళ్ళకి వెళ్ళిద్ది. డోంట్ డూ దోస్ థింగ్స్. ఇప్పుడు అయిపోయింది, ఇలా పెయిన్ వచ్చింది, వాట్ ఎవర్ హ్యాపెండ్. ముందు పెయిన్ అంతా రిలీవ్ చేసేయండి. వాళ్ళు ఏం చేసినందుకు పెయిన్ వస్తుంది మొత్తం రాసేసేయండి. రాసిన తర్వాత ఎవరికొకరికి ఐదర్ గాడో మదర్ నేచరో, మీరు ఎవరు నమ్మితే వాళ్ళని అడ్రస్ చేసి రాసేయండి. లేదా ఆ పర్సన్కి రాసినా కూడా నో ప్రాబ్లం. డియర్ సో అండ్ సో పర్సన్, నీ వల్ల నాకు ఇంత ఫేస్ చేశారు, నువ్వు ఎలా రాస్తావు, నువ్వు ఇంతలా ఎలా నన్ను హ్యాండిల్ చేస్తావు, మొత్తం రాసేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎలా చెయ్యాలో కూడా రాయండి. వాట్ మేడ్ యూ హర్ట్, ఎందుకు బాధపడుతున్నాం, పెయిన్ ఎందుకు వస్తుంది, వాళ్ళు ఏం చేస్తే హ్యాపీ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో కూడా సొల్యూషన్ రాయండి. అదర్వైజ్ సొల్యూషన్ ఇదే మీరు ముందే మీతో చెప్పుకోకపోతే వాళ్ళు పాపం స్వీట్స్ తీసుకొస్తారు, నువ్వు అయినా శాపనార్థాలు పెడుతుంటావు. వాళ్ళు నీ కోసం హగ్ చేసుకుంటారు పండగలకి, అయినా కానీ నువ్వు ఇలా హగ్ చేసుకున్నా నాకు అనవసరం అంటూ ఉంటారు. యు ఆర్ బికమింగ్ బిట్టర్. ఎందుకంటే నీ సొల్యూషన్ లో నీకే క్లారిటీ లేదు, వాళ్ళు ఏం చేస్తే నువ్వు క్షమిస్తావు. అర్థమవుతుందా? సో ఫస్ట్ వాళ్ళని అనే ముందు మనమే లెటర్ మీద రాసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. వాళ్ళకి మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం.
ఎవరి లైఫ్ లో లేరు కీర్తి. ఇంకొకటి అవును. చెప్తా, ఎవరి లైఫ్ లో లేరు, ఒకరినొకరు ఇప్పుడు నడుస్తుంది హర్టింగ్ కదా, Correct. హర్టింగ్ ఈచ్ అదర్. హర్ట్ ఈస్ ఎ గుడ్ ఎమోషన్. డే మొత్తంలో హర్ట్ లేకుండా వన్ డే కూడా క్లాక్ సైకిల్ కంప్లీట్ అవ్వదు. ఎవ్రీ ఎమోషన్ విల్ కమ్. అది పెయిన్, గుడ్, బ్యాడ్ అన్ని వచ్చేస్తాయి అందులో. హర్ట్, హ్యాపీనెస్ అన్ని వస్తాయి, జెల్సీ అన్ని. అలౌ ఎవ్రీబడి, అలౌ ఎవ్రీ ఎమోషన్. ఈ పెయిన్ రావద్దు, నాకు రావద్దు అంటే మనం ఇంకెక్కువ టర్న్ చేసేదే వస్తుందేమో. పెయిన్. సో కర్స్ గురించి, సాల్మన్ ఐలాండ్స్ గురించి చెప్తాను నేను ఇక్కడ. వ్యూవర్స్ కి గుర్తుండిపోవాలి, నెక్స్ట్ డే ఎవరైనా కర్స్ చేస్తుంటే నేను గుర్తు రావాలి వాళ్ళకి. సాల్మన్ ఐలాండ్స్ అని ఒక మనకి ట్రైబల్ పీపుల్ తెలుసు కదా, సెపరేట్ గా ఉంటారు, ఒక ఫారెస్ట్ అడవులు, అట్లా అనమాట. ఒక సాల్మన్ ఐలాండ్స్ అని ఉంటుంది. వాళ్ళకి ఏదైనా దారి మధ్యలో చెట్టు అడ్డొస్తే వాళ్ళు వెళ్ళి చెట్టుని నరకరు. వాళ్ళందరూ చెట్టుని నరకరు, ఎందుకంటే వాళ్ళు మదర్ నేచర్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. కానీ ఆ చెట్టు అక్కడ వాళ్ళు తీయాల్సిందే. అక్కడ వాళ్ళ దారి వేసుకోవాలంటే ఆ చెట్టు ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మూకుమ్మడిగా అందరూ ఆ టైం కల్లా చేరుకొని, ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ ఆ చెట్టుని బాగా తిట్టేవాళ్ళట. ఆ చెట్టుని తిట్టేవాళ్ళు, నువ్వు ఇంత చెడ్డదానివి, నీ వల్లే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నువ్వే కానీ లేకపోతే మేము ఎంత హ్యాపీగా ఉంటామని, సంథింగ్ ఆర్ ది అదర్. నేను ర్యాండమ్ ఎగ్జాంపుల్స్, బట్ వాళ్ళందరూ కలిపి కర్స్ చేసేవాళ్ళు. నెగిటివ్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ చూసినాగానే చెట్టు చచ్చిపోద్ది. ఇది రియల్ థింగ్ దట్ హ్యాపెండ్. చెట్టు చచ్చిపోయింది. చెట్టు చచ్చిపోయినప్పుడు ఆటోమేటికల్ గా దే విల్ రిమూవ్ ఇట్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కర్సింగ్. గుడ్ అని చెప్తే గుడ్, బ్యాడ్ అని చెప్తే బ్యాడ్. మనం బ్యాడ్ అని చెప్తున్నా కూడా మేనిఫెస్ట్ చేస్తాము, రైట్? సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళని మనం కర్స్ చేస్తుంటే మన నుంచి ఆ ఎనర్జీ వెళ్ళిద్ది ఫస్ట్. సపోజ్ ఐఎమ్ సేయింగ్ స్టూపిడ్ పర్సన్, యు ఆర్ సచ్ అ స్టూపిడ్ పర్సన్, యు ఆర్ సచ్ అ స్టూపిడ్ పర్సన్. స్టూపిడ్ అనే ఎనర్జీ నా నుంచే కదా ఫ్లో అవ్వాలి. నేను అన్నిసార్లు నాకు నేను అది అనుకుంటూ ఉన్నాను కాబట్టి నా నోట్లోంచి వచ్చింది బయటికి. నంబర్ 1 అంటే ఎఫెక్టివ్ గా ఫస్ట్ మనలోనే వర్క్ అవుతుంది అది. ఆ నెగిటివ్ ఎనర్జీ నాకు నేనే ఇచ్చుకొని, చూసావా నీ వల్ల నేను మళ్ళీ స్పాయిల్ అని అంటారు. హౌ స్పైరల్ కనబడుతుందా? హౌ వీఆర్ ఓన్లీ మేకింగ్ మెసెస్ విత్ అవర్ సెల్ఫ్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్. పొరపాటున కూడా మన నోటెమట తదాస్తు దేవతలు ఉంటారు, ఊరికే చెప్పాల మన సిస్టమ్ లో. అంటే వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మనం ఏ వర్డ్స్ యూస్ చేస్తామో మన లైఫ్లో అదే మేనిఫెస్ట్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ కర్సింగ్, నువ్వు నాశనం అయిపోతావు అనే బదులు, సపోజ్ వాళ్ళు నీకు ఏదో ప్లాట్ ఇవ్వలేదు, ర్యాండమ్ ఎగ్జాంపుల్, లేదా నీకు ఏదో ప్రామిస్ చేశారు ఇవ్వలేదు, అందుకే కదా పెయిన్ వచ్చి వాళ్ళని కర్స్ చేసినావు, నీకు కూడా బాధ రావాలి అని. సరే ఏం చేద్దామంటే, కర్సింగ్ బదులు, అరే నీకు ఎంత గుడ్ ప్రాబ్లం కర్స్ చేయండి. నీకు ఎంత పెద్ద ప్రాబ్లం రావాలి అంటే, నీకు ప్లాట్లు ఎక్కువైపోయి అవి సతమతం అయిపోయి ప్లాట్లు భరించలేక నాకు కూడా ఒక ప్లాట్ నువ్వు ఇచ్చేయాలరా, నువ్వు నవ్వుతూ నాకు ఇచ్చేయాలరా ప్లాట్లు. వాళ్ళకి 10 plots రావాలని కోరుకో, వాళ్ళకి నీకు 1 plot హ్యాపీగా ఇచ్చేస్తారు. సొల్యూషన్ రాసామా? ఇన్స్టెడ్ ఆఫ్ కర్సింగ్, నీకు అన్ని ప్లాట్లు పోవాలరా, నీకు ఉన్నాయి కూడా పోవాలరా నీ దగ్గర. అప్పుడు నీకు నా వాల్యూ తెలుస్తుంది రా. అంటే వాళ్ళకి ఆల్రెడీ పోయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి వాడు ఏమిస్తాడు, ఒక ప్లాట్ ఇవ్వాల్సిన వాడు నీ దగ్గర 10 రూపాయలు చేతిలో పెట్టాడు. అప్పుడు నువ్వు మళ్ళీ చూసినావా అని అంటాను. యూఆర్ ఓన్లీ డూయింగ్ ఇట్, డోంట్ డూ దాట్. కర్సింగ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇస్ నాట్. మెయిన్ గా ఆడపిల్లలు చెప్తారు ఇది, ఆడపిల్లని ఏడిపియకండి రా, వాళ్ళు ఏడుపులు కొడతాయి రా అనేసి. సో డోంట్ క్రై కదా. నిజంగానే ఆడపిల్లలు ఎడవకూడదు. ఆడపిల్లలు ఎడవకూడదు అంటే అబ్బాయిలు కూడా వాళ్ళని ఏం చేయాలని మంచిగా చూడండి కదా. అదే కదా, రైట్? ఏడిపించకుండా మంచిగా చూడండి. ఇంకోటి నేను విన్నాను కీర్తి, ఆడపిల్లల్లో కోరిక పెట్టాడంట దేవుడు, తీర్చే సత్తా మగపిల్లల్లో పెట్టాడట. దిస్ ఇస్ అ గుడ్ థింగ్ కదా. మన కోరిక ఉంది కాబట్టి మనకి ఇల్లులు ఉండడమో, పొలాలు ఉండడమో, తోటలో, కారు, ఇప్పుడు ఏదైతే సోషల్ స్టేటస్ సింబల్స్ ఉన్నాయో అవన్నీ ఆ విమెన్ అడగకపోతే వీళ్ళు కొనరు. ఎస్ ఆర్ నో? మనం అడుగుతాం, వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. రైట్? దిస్ ఈస్ అ గుడ్ థింగ్ ఇన్ మ్యారేజ్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమీ తప్పు పట్టకండి ఆడవాళ్ళలో. కానీ మేడం మా వైఫ్ అది కూడా అడుగుతుంది, ఇది కూడా అడుగుతుంది, ఏమి ఇచ్చినా సాటిస్ఫై కాదు. ఇది మాలో ఉన్న ప్రాబ్లమే, అది అందరిలోనే ఉంటుంది. ఇది యు మ్యారీడ్, యు ఆర్ ఉమెన్, యు డిడ్ంట్ మ్యారీ అ మ్యాన్ కదా. నువ్వు కూడా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు సేమ్ ఉంటుండే వాళ్ళేమో, అసలు దేని పనికి రాకపోయేది ఆ మ్యారేజ్. బోత్ విల్ బి దేర్, బ్యాలెన్స్ అవడానికి. ఒక మైండ్ సెట్ ఇలా ఉంటే ఒక మైండ్ సెట్ ఇలా ఉంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. కర్సింగ్ నాట్ అలౌడ్. ఇంకా నాశనం అయిపో, చెడిపో, ప్లీజ్ డోంట్ డూ దాట్. Correct. Yeah. Thank you so much, Kirti.